V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గాజువాక ఆటోనగర్ BHPUలో ఉన్న తుగ్లంలో కుంచుమాంబ అమ్మవారు జాతర మోసం రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో క్యూలైన్లో పాల్గొని చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కుబడులు తీర్చుకొని అమ్మవారు దేవుని తీసుకున్నారు. గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని. సో ఇది మా తరతరాలుగా వస్తున్న ఆచారం అండి. మాకు ముగ్గురు అమ్మవార్లు, శ్రీ కుంచుమాంబ, శ్రీ దుర్గమాంబ, శ్రీ ముత్యమాంబ. సంవత్సరం అమ్మవారి పండుగ చేసుకుంటామండి. ఈ సంవత్సరం శ్రీ కుంచుమాంబ అమ్మవారి పండుగ చేసుకుంటున్నాం. గత కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న గుడిని కింద సంవత్సరం శ్రీ మా కార్పొరేటర్ కాయకు గోవిందరెడ్డి గారి సహకారంతో 3 కోట్ల ఖర్చుతో పునర్నిర్మించడం జరిగిందండి. జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా కుచ్చాలతల్లి పండుగ చేసుకున్నాం. ఈ సంవత్సరం శ్రీ కుచ్చాలతల్లి పండుగ అండి. చాలా ఘనంగా మా ఊరు కాకుండా చుట్టుపక్కల కూడా సుమారుగా 10-20 వేల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందండి. ఏ సంవత్సరం కూడా ఆటంకం లేకుండా చేస్తున్నామండి. దీనికి మాకు మా స్థానిక కార్పొరేటర్ శ్రీ కాకి గోవిందరెడ్డి గారి సహకారంతో, మా గ్రామ ప్రజల సహకారంతో దిగ్విజయంగా చేస్తున్నాం. మంది వరకు భక్తులు వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి కార్యక్రమం కాకి గోవిందరెడ్డి గారు 69వ కార్పొరేటర్ ఇటువంటి కార్యక్రమం చాలా దగ్గర నుండి ప్రజలకి అనుకూలంగా ఏం కావాలో అనుకూలించుకొని మంచి ప్లానింగ్గా చేస్తారు. 3 అమ్మవార్ల పండుగ సందర్భంగా సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత డ్రామా ప్రోగ్రామ్, అలాగే లలిత కళ ప్రోగ్రామ్స్ అన్నీ దిగ్విజయంగా నడిపించి దీని విషయంలో గోవిందరెడ్డి పూర్తి సహకరించడం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించుకుంటున్నాం. కనుక ఇది ఇచ్చే అవకాశం ఉంది. 4 గంటలకు మాకు రామాలయం దగ్గర ఉంటుందండి. మూల అక్కడి నుంచి తప్పుడు గుళ్ళు, బల్ల వేషాలు, మా సాంప్రదాయాలతో ఇంటికి బయలుదేరడం జరుగుతుందండి. మేము ఈ కార్యక్రమం చేసుకెళ్ళడానికి రాత్రి సుమారు 8 గంటల వరకు అవుతుందండి. ఇది ప్రతి సంవత్సరం నియమనిష్టలతో. అంటే మా పొంగళం గ్రామంలో ఉన్న స్పెషల్ ఏంటంటేనండి, అన్ని కులాల వరకు కూడా ఈ పండుగలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. ఒక్కో కులానికి ఒక ఆచారం ఇచ్చారండి మా పూర్వీకులు. అంటే అందరూ సమిష్టి కృషితో ఎవరికి కూడా మత తేడాలు లేకుండా, కుల మత తేడా లేకుండా ప్రతి కులానికి మీకు ఇది చేయాలి, మీరు అది చేయాలి అని అందరూ కలిసికట్టుగా పండుగ చేయాలని చేసిన ఆనవాయితీని కొన్ని తరాలు, అంటే ఒక 100 సంవత్సరాలు వచ్చాడు, 300 సంవత్సరాలు వచ్చాడు, మాకు ఐడియా లేదు. అప్పటి నుంచి కూడా తూచా తప్పకుండా నేను నిర్వహిస్తున్నాను. తుంగలాం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించుకునే గ్రామదేవత, తొలి దేవత, గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 కుంచాలమ్మ తల్లి గ్రామదేవత పండుగ ఈరోజు అనుకూల కార్యక్రమం జరుగుతుంది. 13 రోజులుగా గ్రామంలో భక్తులందరూ, ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో తొలి ఆడపడుచుగా, తొలి దేవతగా, ఆది దేవతగా, గ్రామదేవతగా ఉన్న కుంచాలమ్మ తల్లిని ఇవాళ అందరం కలిసి ఘనంగా పండుగ నిర్వహించుకుంటున్నాం. ఈ పండుగలో పాల్గొన్న భక్తులకి, ప్రజలకి అందరికీ సుఖ సంతోషాలు, అమ్మవారిని కుంచాలమ్మ ప్రార్థిస్తున్నాం.
ప్రజలందరూ సమిష్టి కృషితో ఇటువంటి ఆలయం నిర్మించడం జరిగింది. అతి తక్కువ టైంలో అత్యంత సుందరంగా నిర్మించుకోవడం అనేది అమ్మవారు మా గ్రామానికి ఇచ్చిన కృపగా భావిస్తుంది. అందులో మనం ఉండాలనుకుంటున్నాం.